ఏమైపోయినదంటావు? ఎక్కడికి పోయిందంటావు? అది తెలిస్తే అక్కడికే పోయేవాళ్ళం కదా. ఎక్కడుందో ఎతికి మనమే అట్టుకోవాలి. మనమే వెతుకుదాం, పదండి. పదండి. ఏ ఆగండి, గూడెంలో అంత పెద్దవాళ్ళు ఎత్తారు కదా, అడవిలో పోయినేమో నా అనుమానం. అడవిలోకి ఎందుకు? పెంచలయ్య దొరకకుండా పారిపోవాలని. పారిపోతే పెంచలే ఊరుకుంటాడా? మొగుడు కదా. దొరికితే కదా ఏటైనా చేసేది. పదండి చూద్దాం. పిల్లకి బొట్టెట్టి పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇలా అడవిన పాట ఎందుకు రా పెంచలయ్యా? కాలికి తగిలింది, నెత్తికి రాసుకున్నట్టు అయింది. కలగంట వేట్రా ఇదంతాను. ఒక ఏడాదిలో పెద్ద మనిషి అయిపోతుంది, కాపురానికి అందొచ్చేస్తుందని అనుకోను. అవును, దుర్గి ఆపడితే మాత్రం మనతో పాటు గూడెంకి వస్తుందంటావా? ఎందుకు రాదు? దుర్గికి మనం ఉంటే ఇట్టం కదా. పెంచలయ్యకి దొరకకూడదని గందా పారిపోతా. పెంచలయ్య ఉండగా ఇక ఈ ఊరు రాదు. మరి ఎతకటం ఎందుకు? ఎక్కడింతో తెలిస్తే దానికి తిండి బట్టలు ఎవరు చూడకుండా తెచ్చివచ్చు కదా అని. నన్ను రేత్రి తిన్నాదో లేదు, తెల్లారేసరికి ఇంట్లో లేదు బిడ్డ. పగలంతా ఏడు తిన్నదో, ఎక్కడున్నదో, ఎలాగున్నదో. అప్పుడే సందేలు కూడా అయిపోతున్నది. అమ్మా రా తులసి. ఒక్కలే ఉన్నారేటమ్మా? దుర్గి లేదు కదా, అందుకే పిల్లలు కూడా రాలేదు. దుర్గే బడి. మీరంటే దానికి చాలా ఇట్టం కదమ్మా. ఒకవేళ మీ కాడికి వచ్చినదేమో, మీకేమన్నా తెలుసున్నదేమో అని ఇక్కడికి రాలేదు. నాకేమీ తెలీదు. ఏట్ నాకు ఈ బాధ అమ్మా. అత్త కొట్టినందుకు కాదు, తోటుకోటలు చెప్పినందుకు అన్నట్టుంది నా బతుకు. దొరక్కపోతే దొరకపోయింది. అడివంతా ఎతికినాము, ఎక్కడ అవుపడినది మీరు చెప్పాలా? ఎవరికి? ఎవరికేట్రా? ఆ అప్పన కోడికి. సరే అప్పన గోడి కాదా, ఆ సర్పంచ్ గోడికిరా. మనం ఇంకా అడవిలోకి వెళ్ళందే. ఏడావడరా, మనం లోనికి వెళ్తే మాత్రం నేను ఎక్కడే ఉన్నాను ఓ చొట్టుకెళ్ళండి అని ఆ గుంట ఎదురుపడతాదేట్రా. మరి ఇంకేమంటావు? ఏమంటానా, సొక్కేసుకుందామంటే సరుకునేదు, గొంతు ఆరిపోతుంది. వెనక్కి పోదాం పదండి. ఆగాగాగు, ఒక్క మాట, మనం మాత్రం అడివంతా ఎతికినాము, ఆ గుంట ఎక్కడ అవుపడినదని చెప్పియాల. మరి మాకు కూడా సరుకుందా? తప్పుతుందేట్రా, పదండి. చీకటి పడుతుంది, మనం గూడానికి వెళ్ళడానికి దారి తెలుస్తుందా? మరి దుర్గి ఇంకా అవుపడలేదు కదా. పోనీ రేపు పొద్దున మళ్ళీ వద్దామే, పగలంతా ఎతకొచ్చు. భయమెత్తందిరా. వచ్చి ఇంటికి వెళ్ళిపోదామా?
అత్త ఏటమ్మే అత్త కుసిన్ని గెంజి నీళ్ళు తెచ్చినంత తాగత్త. నాకు వద్దే, నా మాటని తాగత్త. నాకు వద్దమ్మే, వద్దని చెప్పినాను కదా. కొండమ్మా ఏమైంది? చూడండమ్మా, మొన్నటేళ్ళండి మనవరాలు ఆ పట్టనేదని ఇంకొక నీళ్ళు కూడా తాగలేదు. పోనీ గెంజి నీళ్ళు తాగమంటే తాగనంటుంది. తౌరి చెప్పండమ్మా, పెద్ద పేనం కదా. సరే నేను చెప్తానులే. దుర్గమ్మా ఇటు తిరుగు. తమ్మురా, చూడు, కాస్త జావైనా తాకపోతే నీరసం రాదు. నా నోటికి పోవడం లేదమ్మా. ఆ గుంట రాపడే వరకు నా నేటి తిన్నాను, ఏటి తాగలేను. నా వల్ల కాదమ్మా. ఇదిగో ఈ దొంగ సచ్చినోడే నా మనవరాలు నాకు దూరం చేసినాడు. నా కళ్ళ ముందు లేకుండా చేసేసినాడు. ఇడిచి మడిపోను, ఈడు శిరసు పగిలిపోను, ఈడు కాలు చెయ్యి పడిపోను. ఎరకపోయి చేసుకున్నాను రా బాబీ పెళ్లి. కట్టుకున్నది ఎలాగో పారిపోయింది. రోజు ఈ ముసల్దాన్ని దరువు తప్పట్లేదు నాకు. ఏడు చేతున మొహం సాటేసిపోతున్నాడు సచ్చినోడు. చూసావా, తిట్టడానికి కూడా ఓపిక లేదు. రేపు దుర్గి తిరిగొచ్చిందనుకో, నువ్వు కనబడకపోతే ఏమైపోతుంది? వత్తదంటావమ్మా. దుర్గి నీ మనవరాలు, పిరికిది కాదు. దుర్గి కోసమైనా కాస్త ఎంగిలి పడాల్సిందే. ఇటివు. తాగు. అచ్చి రారా పోదాం.